ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. దేవుని నామునకు మహిమ కలుగును గాక. ప్రియారా, ఉదయకాలం కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుతున్నాము. మన దేవుడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారి గాయాలను కట్టే దేవుడు. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుండగా, వాక్యం మనకి హృదయాలకు కావలసిన ఆదరణ కలిగిస్తుండగా, మరి హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరిద్దాము. వాక్యంలో స్పష్టంగా ప్రభు వాక్యం సెలవిస్తున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదరటం అంటే ఏంటి? ఇది కేవలం శారీరకమైనటువంటి విషయాన్ని గురించి రాయబడిన మాట కాదు, కానీ గుండె చెదిరిపోయే పరిస్థితులు. గుండె చెదిరిపోవటం అంటే శారీరకంగా గుండె బలహీనత కూడా మనం తీసుకోవచ్చు. వారిని కూడా బాగు చేయటకు దేవుడు సమర్థుడు. గుండె సంబంధమైనటువంటి గుండె బలహీనత ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రభు సరిచేయటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే ఇక్కడ గుండె చెదిరిన వారిని బాగు చేయవాడంటే, గుండె చెదిరే పరిస్థితులు, జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల వలన, మరి ఎటు తోచని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో గుండె చెదిరిపోద్దనమాట. కొన్నిసార్లు భయంకరమైనటువంటి అయోమయ పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉంటారు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మరి తినటానికి కూర్చుంటే అన్నం తినబుద్ధి కాదు, ఏదన్నా తాగాలంటే ఇష్టంగా త్రాగబుద్ధి కాదు, పడుకుంటే నిద్ర పట్టదు, తెల్లవారులు అలాగే కళ్ళు తెరిచి విపరీతమైనటువంటి ఆలోచనలు ముసురుకొని తమ ఆలోచనలు కవరపెడుతూ ఉంటే, ఆలోచనలతో నిద్రపోకుండా రాత్రంతా అలాగా నిద్రలేమితో ఉండేవారు కూడా అనేక మంది రోజున భూమి మీద లేకపోలేదు. కారణం ఏంటంటే, వారి గుండెల్లో ఏదో హృదయంలో తిరిగిన బాధ, ఒక వేదన, ఒక విచారం వారిని వెంటాడుతూ ఉంది. కాబట్టి ఆ బాధను బట్టి వారు నెమ్మది పొందలేక, ఎటు తోచని పరిస్థితుల్లో, ఆ సమస్యకు పరిష్కారం దొరకక గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో దిగులుతో, చీకుతో, చింతతో ఉంటారు. ఎదుటివారికి చెప్పుకోలేరు. చెప్పుకోకుండా స్వయంగానే దాన్ని భరించలేని పరిస్థితిలో అల్లాడిపోతున్న వారితో ఈ ఉదయకాలం ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి అటు విధంగా గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా ఉదయకాలం ఈ వాక్యం వింటుంటే, వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకున్నటువంటి సమస్య నిన్ను బహుగా వేధిస్తూ గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నీ గాయాన్ని కట్టేవాడు ఆయన, నేను బాగు చేయవాడు ప్రభువు. కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్తే నీకు సమాధానం దొరకకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకో, తప్పకుండా నిన్ను బాగు చేయటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే, వారి గాయములను ఆయన కట్టువాడు. గాయాలు మరి శారీరకమైనటువంటి రకరకాల గాయాలు మనుషులకు తగులుతూ ఉంటాయి. గాయాలు మాన్పించడానికి శక్తి కలిగిన దేవుడు. ఆ గాయాలు మాత్రమే కాదు, మానసికంగా నీ మనసుకు తగిలినటువంటి గాయాలన్నీ ఆయన మాన్పే దేవుడు. వాక్యం సెలవిస్తుంది, నోటి మాటల యొక్క నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోటి మాటల వలన నొప్పి కలుగుద్దంట. ఎలాంటి మాటలు? శూలము లాంటి మాటలు, కత్తిపోట్లు వంటి మాటలు మాట్లాడేవారు ఉంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు ఆ మాటలతో మన హృదయం గాయమైపోతూ ఉంటుంది. ఉదయకాలం ప్రియ సహోదరులరా, అలాంటి మాటలతో మీ హృదయాలు గాయపడిపోయి ఉన్నాయా? రకరకాల సమస్యలతో హృదయం మీ గాయమైపోయి కోలుకోని పరిస్థితుల్లో మీరు ఉంటున్నారా? ప్రభు వద్దకు రండి. ప్రభుకు మీ సమస్యను అప్పగించండి. ఆయన మీ గాయాలు మాన్పుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది మానసికమైన గాయమైనా సరే, శారీరకమైన గాయమైనా సరే, ప్రభువు నిన్ను స్వస్థపరిచి బాగు చేసి నీ గాయాలు కట్టి నిన్ను ధైర్యపరిచి మళ్ళా నూతనపరిచి ఉజ్జీవింప చేసే దేవుడై ఉన్నాడు. మరి గాయం చేయవాడు ఆయనే, కట్టువాడు ఆయనే. కొన్నిసార్లు గాయం అవడానికి అనుమతిస్తాడు, ఆయన గాయాన్ని ఆయనే కడతాడు. కాబట్టి ఉదయకాలం వాక్యం ఏంటంటే, మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ గుండె చెదిరిన పరిస్థితిని ఆయన బాగు చేయగలడు. నీకైన గాయాలు ఆయన మాన్పించగలడు. కాబట్టి ప్రభు వైపు తిరిగి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు కృపను పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగన్య తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాలం నాయన మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు.
మా ప్రియులు వాక్యం వింటున్న వాళ్ళు ప్రభా ఎవరైనా గుండె చెదరిన పరిస్థితిలో ఉంటే వారిని మీరే ఆదరణకర్తగా ఆదరించండి, వారిని బాగు చేయండి. ఎవరైనా ప్రభా మానసికమైన శారీరక గాయాలతో బాధపడుతున్నారు, అలాంటి వారిని మీరు కనికరించండి, వారి గాయాలు కట్టండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, లేవనెత్తి మళ్ళా వారిని ఉజ్జీవింపచేయండి. మరి ప్రతి వారి పట్టును కృప విస్తరింపచేయండి. ఈ దినం మేము చేయి పని పాటలో తోడుగుండండి, రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినం మరి బర్త్డే మ్యారేజ్ చేసుకుని నన్ను దీవించి ఆశీర్దించి ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.